కూరగాయలపై రసాయనాలు వదిలించాలంటే నేటి కాలంలో సాగుకు పురుగు మందులు యథేచ్ఛగా ఎడాపెడా వాడుతున్నారు. వీటిని వదిలించకపోతే అవి నేరుగా శరీరంలోకి వెళ్లిపోతాయి. ముఖ్యంగా కూరగాయలు తాజాగా ఉండేందుకు వాటిపై శక్తివంతమైన క్రిమి సంహారక మందులు చల్లుతుంటారు. ఇలా కూరగాయలు పండ్లకు అంటిన పురుగు మందులను వదిలించేందుకు అనేక మంది గృహిణులు రకరకాల పద్ధతులు వినియోగిస్తూ ఉంటారు. నిజానికి నీటితోనే 90% వీటిని శుభ్రం చేసుకోవచ్చు. కూరగాయలకు అంటిన రసాయనాలను శుభ్రం చేయడానికి ఏం చేయాలంటే ఒక గిన్నె నీటిలో నిమ్మరసం, సోడా ఉప్పు, యాపిల్ సైడర్ వెనిగర్ కలుపుకోవాలి. ఆ ద్రవాన్ని కూరగాయల మీద చల్లి 5-6 నిమిషాల తర్వాత నీటితో కడిగేస్తే సరి. కూరగాయలపైన తొక్క తీసివేయాలనుకున్నప్పుడు వాటిని కడగవలసిన అవసరం లేదని చాలా మంది అనుకుంటారు. నిజానికి తొక్క తీసేటప్పుడు వాటికి ఉన్న రసాయనాలు అంతటా పరుచుకునే ప్రమాదం ఉంది. కాబట్టి తొక్క తీసే ముందు కూడా కూరగాయలు కడగాల్సిందే. ఇంట్లో పండించిన సేంద్రియ కూరగాయలపై పురుగు మందులు లేకపోవచ్చు, కానీ బ్యాక్టీరియా తిష్టవేసే ప్రమాదం లేకపోలేదు. వాటిని శుభ్రం చేయాల్సిందే. కాబట్టి ప్రతి కూరగాయను వాడే ముందు మళ్ళీ నీళ్లతో తప్పనిసరిగా కడగాలి. ఈ గింజలు తింటే మీ బీపీ ఒక్క రోజులోనే నార్మల్ అవ్వటం ఖాయం. అవేంటో తెలుసుకుందాం. బాదం గింజలు. బాదం గింజలను నీటిలో నానబెట్టుకుని తొక్క తీసుకుని తిన్నట్లయితే మీ బీపీ కంట్రోల్లోకి వస్తుంది. సోంపు గింజలు. సోంపు గింజలను తిన్నట్లయితే మీ బీపీ తక్కువ అవుతుంది. గుమ్మడి గింజల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా లభిస్తాయి. వీటిని రెగ్యులర్గా మీ డైట్లో చేర్చడం ద్వారా మీ బీపీ కంట్రోల్ అవుతుంది. నువ్వుల్లో జింక్ పుష్కలంగా లభిస్తుంది. నువ్వులను తినడం ద్వారా మీ రక్తపోటు నార్మల్ అవుతుంది. దానిమ్మ గింజల్లో పాలిఫినాల్స్ పుష్కలంగా లభిస్తాయి. ఇవి మీ రక్తపోటును తగ్గించేందుకు కృషి చేస్తాయి. చియా గింజల్లో మెగ్నీషియం పుష్కలంగా లభిస్తుంది. ఇది మీ రక్తపోటును తగ్గించడానికి సహాయపడుతుంది. మెంతుల్లో ప్రోటీన్లు పుష్కలంగా లభిస్తాయి. ఇది మీ రక్తపోటును తగ్గించడానికి పుష్కలంగా ఉపయోగపడుతుంది. పొద్దుతిరుగుడు పువ్వు గింజల్లో బీపీని తగ్గించే లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని మీ డైట్లో తీసుకుంటే మీ బీపీ తగ్గుతుంది. అవిసె గింజల్లో విటమిన్లు, ఫైబర్ పుష్కలంగా లభిస్తాయి. అవిసె గింజలను వేయించి పొడి చేసుకుని మీ వంటకాల్లో వాడుకున్నట్లయితే మీ రక్తపోటు భారీగా తగ్గిపోతుంది. ఈ రోజుల్లో డయాబెటీస్ సాధారణ ఆరోగ్య సమస్యగా మారిపోయింది. రక్తంలో గ్లూకోజ్ పెరగకుండా ఉండేందుకు తీపి పదార్థాలను మధుమేహులు దూరంగా ఉండక తప్పదు. అయితే కొన్ని రకాల మిఠాయిలు మధుమేహాలు కూడా తినొచ్చంట. అవేమిటో తెలుసుకుందాం. ప్రోటీన్, ప్రోబయోటిక్స్ కలిగిన గ్రీక్ యోగర్ట్ మధుమేహులకు మంచి స్నాక్గా చెప్పుకోవచ్చు. కడుపు నిండుగా ఉండి ఆకలిని తగ్గిస్తుంది. ఒక మోతాదు పరిణామంలో ఉన్న యాపిల్ నుంచి 28 గ్రాముల కార్బోహైడ్రేట్స్, 5 గ్రాముల ఫైబర్ అందుతుంది. కేవలం 13 గ్రాములు కార్బోహైడ్రేట్ 28 గ్రాముల డార్క్ చాక్లెట్ నుంచి లభిస్తుంది. కనుక డార్క్ చాక్లెట్ తినొచ్చు. పియర్స్లో ఫైబర్ ఎక్కువ కనుక ఇది బ్లడ్ షుగర్ స్థాయిలను కూడా బాగా అదుపు చేస్తుంది. చియా సీడ్స్లో చేసిన పుడ్డింగ్ తినొచ్చు. ఇందులో ఫైబర్, ప్రోటీన్, ఒమేగా 3 ఉంటాయి. బనానా ఐస్ క్రీమ్ కూడా చాలా సింపుల్ పదార్థాలతో తయారవుతుంది. దీనితో కూడా రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు. బాదాంలు, జీడిపప్పులు, గుమ్మడి గింజలతో ఇంట్లో తయారు చేసుకున్న ట్రైల్ మిక్స్ కూడా మధుమేహులకు మంచి స్నాక్స్గా పనిచేస్తుంది. గాడిద పాలు ఈ మధ్యకాలంలో చాలా ప్రజాదరణ పొందాయి. గాడిద పాలు నిజంగా ఆరోగ్యకరమా? తెలుసుకుందాం. గాడిద పాలు తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు ఇక్కడ తెలుసుకుందాం. ఆవు, మేక, ఇతర జంతువుల పాలతో పోలిస్తే తల్లి పాలలో ఉండే పోషకాలు గాడిద పాలలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇందులో లాక్టోస్, ప్రోటీన్లు, విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. పోషకాహారానికి మంచి మూలం. గాడిద పాలలో ఆవు పాల కంటే తక్కువ ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది. కండరాల నిర్మాణానికి అనుకూలంగా ఉంటుంది. ఇది ముఖ్యమైన అమైనో ఆమ్లాలను కలిగి ఉంటుంది. ప్రోటీన్కి మంచి మూలం. ఆవు పాల కంటే గాడిద పాలు సులభంగా జీర్ణమవుతాయి. గాడిద పాలలో తేమ, పోషణ లక్షణాల కారణంగా చర్మ సంరక్షణకు దోహదపడుతుంది. చర్మ హైడ్రేషన్ను మెరుగుపరచడంలో సహాయపడతాయి. మంటను తగ్గిస్తాయి. గాడిద పాలలో లైసోజైమ్, లాక్టోఫెర్నిన్ వంటి కొన్ని బయోయాక్టివ్ సమ్మేళనాలు ఉన్నాయి. అంటువ్యాధుల నుంచి రక్షిస్తాయి. ఇమ్యూనిటీని పెంచడంలో సహాయపడతాయి. ఎలర్జీని తగ్గిస్తాయి. మంచి రుచిని కలిగి ఉంటాయి. గాడిద పాలలో ఎన్నో పోషకాలు ఉన్నప్పటికీ వాటిని తీసుకునే ముందు వైద్యులను సంప్రదించడం మంచిది.